అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి స్వాగతం. నా నీవే నేనే నవల 9వ భాగాన్ని చదువుతున్నాను. ఇక కథలోకి వెళ్తే, మనోజ్కి పెళ్లి సంబంధం వెతకడానికి తాపత్రయపడుతున్నారు కుటుంబ సభ్యులంతా. భాస్కరం గారు ఒక ఫోటోని తీసుకుని వచ్చి సంబంధం చూశాను, పెళ్లి చూపులకు వెళ్ళాలి అని చెప్పారు. మనోజ్ ఆ అమ్మాయి మయూరితోటి అంతకుముందు తనకు జరిగినటువంటి కాన్వర్జేషన్ గురించి శ్రీకాంత్కు చెప్పాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మోహనను చూసి ఆ మాటలు అక్కడితోటి ఆపేశారు. ఏంటి మావయ్య నవ్వుకుంటున్నారు, కాఫీ తీసుకోండి అంటూ అందించింది మోహన శ్రీకాంత్ మనోజులకు. ఏమన్నయ్యా, అమ్మాయి ఎలా ఉంది అని అడిగింది మోహన. నేను అదే విషయాన్ని అడుగుదామని వచ్చాను అన్నాడు శ్రీకాంత్ మోహనతో. మీ అన్నయ్య ఏమో కర్ర విరగదు పావు చావదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నాడు. నువ్వు ఊరుకు మావయ్య, పెళ్లి చూపులంటే మాటలా, వెళ్ళిన తర్వాత నచ్చలేదు అంటే బాగోదు కదా. అన్నయ్య, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, అన్నీ ఆలోచించుకున్నాకనే బయలుదేరు. నీకు చెప్పడానికి బాధగా అనిపిస్తే నేను చెప్తానమ్మా వాళ్ళతోటి. లేదు ఇంకా వేరే అమ్మాయిల ఫోటోలు తెప్పించమంటావా? సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. మనకి వాళ్ళు నచ్చితే సరిపోదుగా, వాళ్ళకి కూడా మనం నచ్చాలి. ఈ మహానుభావుడితోటి ఈ రోగాల పుణ్యమా అంటూ నా పెళ్ళి ఎలాగో తొందరగా జరిగిపోయింది. కనీసం నీ పెళ్ళిలో అయినా ఎంజాయ్ చేయాలి నేను అంది మోహన. ఏయ్, మన పెళ్ళిలో ఏం తక్కువ జరిగిందే నీకు అడిగాడు శ్రీకాంత్ వెళుతున్న మోహన చెయ్యిని పట్టుకుని ఆపుతూ. చేసుకున్నావు లేవో పెద్ద, ఒక రిసెప్షన్ లేదు, హల్దీ లేదు, పార్లర్కి పోలేదు, కనీసం ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా లేదు. కనీసం షాపింగ్కి గట్టిగా వెళ్ళావా? మన తాత పెళ్లి కన్నా ఘోరంగా జరిగిపోయింది నా పెళ్ళి. సారీ, నా తాత పెళ్లి కన్నా ఘోరంగా జరిగింది నా పెళ్ళి. పోనీ పెళ్ళయ్యాక హనీమూన్ అన్నావా? అది లేదు. నీకన్నా మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ పెళ్ళిళ్ళు గ్రాండ్గా జరిగి ఉండుంటాయి. పోమావయ్య అంది మోహన కోపంగా చూస్తూ. ఇదేంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఏ సందర్భము లేకుండా ఇలా నా మీద పడ్డావు? ఇప్పుడేంటి మ్యాటరు? హనీమూనేనా? సరే పద వెళ్దాం. నేను వద్దంటే కదా నువ్వు హట్ అవ్వాలి. ప్రతి చిన్నదానికి కోపడకు బంగారం అంటూ గడ్డం పట్టుకుని చెప్పాడు అనునయంగా. మీ అన్నయ్య పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో అయిపోయిన మన పెళ్ళికి బాజాలెందుకు, ముందు వాడి సంగతి చూద్దాం అన్నాడు శ్రీకాంత్. అంటూ మూతి వంకరగా తిప్పి, అన్నయ్య మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మరోలా అనుకోవద్దు. నీకు కనుక ఇష్టం లేకపోయినట్లయితే ఫోటో చూసావుగా, ఇక్కడే వద్దని చెప్పు. ఏమాత్రమైనా నచ్చేలా ఉంటేనే వెళ్ళి చూద్దాం. నాన్నకు తాతయ్యకు భయపడి వెళ్ళి అమ్మాయిని చూశాక వద్దని చెబితే పాపం ఆ ఆడపిల్ల మనసుని నొప్పించిన వాడివవుతావు. అందున తాతయ్య నా వయసు ఉన్న పిల్ల అని చెప్పాడు. ఈ లెక్కన ఆ పిల్ల తల్లి తండ్రి కూడా ఆమె మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండుంటారు. అంతేకాకుండా ఆ అమ్మాయి చిన్నతనంలోనే వాళ్ళ బిజినెస్లో నష్టాల మూలాన డబ్బు విషయంలో కష్టాలు కూడా పడుతున్నారని చెప్పారుగా తాతయ్య. మనం మళ్ళీ ఇంకో కొత్త సమస్యగా కాకూడదు కదా, ఏ పనైనా ఆలోచించి చేయరా అంది సలహా ఇస్తున్నట్టుగా మోహన. అబ్బో చూసావా మావయ్య, ఆఖరికి ఇది కూడా నాకు సలహాలు ఇస్తోంది అన్నాడు నవ్వేస్తూ మనోజ్. తప్పే ఉంది మనోజ్, వయసుకు మీ చెల్లి నీకన్నా చిన్నదైనా పెళ్లి విషయంలో నీకన్నా సీనియర్ కాబట్టి కళ్ళు మూసుకుని నా భార్య గారి సలహాని నువ్వు పాటించవచ్చు అన్నాడు ధైర్యం ఇస్తున్నట్టుగా శ్రీకాంత్. ఆఖరికి నువ్వు అది ఒకటే మావయ్య, ఎంతసేపు పెళ్ళానికి వంత పాడుతూ ఉన్నావు, పెళ్ళైపోయాక బొత్తిగా మారిపోయావు. దాని మాటను ఓకే చేయడం కాదు, అది చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా ఆలోచించి నువ్వే చెప్పు. ఆడపిల్ల కాబట్టి సాటి ఆడపిల్ల మనసులో ఎటువంటి ఆలోచన ఉంటుందో తెలుసుకుంది, నీకు సలహా ఇచ్చింది. ఇష్టమైతే చెయ్యి, కష్టమైతే మానే. సరేలే అనేస్తే గొడవ లేదు కదా మనోజ్ అన్నాడు శ్రీకాంత్. చూసావా అన్నట్టుగా మనోజ్ వైపు చూసి, మావయ్య షాపింగ్కి వెళ్ళాలి, రేపు పెళ్లి చూపులు. ఆ అమ్మాయికి చీర నెక్లెస్ గాజులు తీసుకోమని చెప్పింది అమ్మమ్మ. ఒక 10 నిమిషాల్లో నేను రెడీ అయి వస్తాను, నువ్వు కొంచెం కిందకొచ్చేయి అంది మోహన. షాపింగ్కి బయటకెందుకురా, నీకు కావాలంటే షాప్నే ఇంటికి రప్పిస్తా. ఎందుకు వచ్చినదంట, హాయిగా ఇంట్లో నీకేం కావాలో సెలెక్ట్ చేసుకో, సరేనా అన్నాడు శ్రీకాంత్ టీని సిప్ చేస్తూ. అబ్బా మళ్ళీ మొదలుపెట్టావు, మన పెళ్ళి ఆ దిక్కుమాలిన రోగాలతో జరిగింది, ఈ సరదాలు ఏమైనా తీరయ్యా? పెళ్ళంటే సందడి, బంగారము, చీరలు, పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి కపుల్ డ్రెస్సెస్, ఫ్రెండ్స్, కబుర్లు, బోలెడు హడావిడి.
పెళ్లి చూపులు, ఎంగేజ్మెంటు, మెహందీ ఫంక్షను, హల్దీ ఫంక్షను, బ్యాచిలర్ పార్టీ, ఎంగేజ్మెంట్ ఫంక్షను, మెహందీ ఫంక్షన్లో డ్యాన్సులు, ప్రీ వెడ్డింగ్ షూట్లలో సెరమనీలలో డ్యాన్సులు, ఇలా ఎన్ని ఉంటాయి. వీటన్నింటిలోనూ రకరకాల బట్టలు, మ్యాచింగ్ నగలు, కపుల్ అవుట్ఫిట్స్, శాండిల్, హ్యాండ్ బ్యాగ్, బ్యూటిషియన్ మేకప్స్, ఇలా ఎన్నో ఉంటాయి. ఈ హడావుడంతా నన్ను ఎవరైనా చేయనిచ్చారా? ఇంట్లో ఉన్న పసుపు తాడికి సూత్రాన్ని వేసేసి నా మెడలో కట్టేశావు. సరదా, సందడి, ఆనందం నా పెళ్ళిలో అసలు ఉన్నాయా? ఆఖరికి కనీసం ఒక 50 మంది అయినా జనాభా కూడా లేరు. నా ఫ్రెండ్స్ అయినా రాలేదు అనకూడదు, కానీ పక్కింటి వాళ్లకు అనుకోకుండా గుండెపోటు వస్తే చూడటానికి ఒక్కొక్కళ్ళు ఎలా వస్తారో మన పెళ్ళికి జనాలు దొంగతనంగా అలా వచ్చారు. నీకు గుర్తులేదేమో కానీ నాకు అన్నీ బాగానే గుర్తున్నాయి. ఒక్కోసారి తలుచుకుంటే ఏడుపు వస్తుంది. వీడి పెళ్ళి మన పెళ్ళిలాగా ఎందుకు జరగాలి మావయ్య? నా పెళ్లి కోసం అమ్మ నాన్న ఎన్ని కలలు కన్నారో తెలుసా? ఆడపిల్లగా నేను ఎన్ని అనుకున్నానో తెలుసా? అన్నీ అలా జరిగిపోయాయి. కనీసం వీడికి సంబంధించిన కార్యక్రమాలైనా బాగా జరిగితే ఆనందంగా ఉంటుంది కదా. అందుకనే వెళ్దాం మావయ్య అంది శ్రీకాంత్ చేయి పట్టుకొని మోహన. ఆమె అలా అంటూ ఉంటే మనోజు కూడా బాధగా అనిపించింది. మాట్లాడలేక మోహన అంటూ ఆ మధ్యకాలంలో ఎప్పుడూ లేనట్టుగా మోహనను పక్క నుంచి కౌగిలించుకుని ఆమె నురిటిపై ముద్దు పెట్టాడు. తన అన్నయ్యేనా అన్నట్టు నమ్మలేనట్టుగా చూస్తూ ఉండిపోయింది మోహన. అన్నయ్య నువ్వు కూడా వస్తావా అడిగింది మోహన ఆనందంగా. తప్పకుండా. ఇంతగా నువ్వు సెంటిమెంట్ తోటి కొడితే నేను డింగ్ అవ్వకుండా ఏం చేస్తాను? చచ్చినట్టు. పద. ఆ అమ్మాయికే కాదు, నీకు కూడా బట్టలు తీసుకుందాం. మోహన, నాకు ఈ రోజు దాకా అసలు ఆలోచనే రాలేదే. చెల్లి పెళ్ళి అయిపోయింది అనుకున్నాను, కానీ ఆడపిల్లల కలల గురించి తెలుసుకోలేకపోయాను. మగవాళ్ళం కదా, పెళ్లి చేసుకోవడం అంటే ఒక బాధ్యతను తీసుకోవటం, ఒక అమ్మాయిని మనతో పాటు పోషించి పిల్లల్ని చెల్లి పెళ్ళి అవుతుంది కదా అంటే మా చెల్లికి కట్నం ఇచ్చి ఇంటి నుండి పంపించేయటం, దానికి చిన్న వేడుక చేయటం అనుకున్నాను. పెళ్ళి అంటే కట్నాలు తీసుకున్నావా, కానుకలు వచ్చాయా, మా వాళ్ళందరికీ మర్యాదలు జరిగాయా, వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ గొప్పగా నా పెళ్లి గురించి అమ్మాయి గురించి ఫీల్ అయ్యి వెళ్ళారా లేదా అనే ఆలోచనే కానీ పెళ్లికి సిద్ధమైన పెళ్లి కూతురు మానసిక స్థితి, నాతో అడుగులో అడుగు వేసే అమ్మాయి ఆలోచనలు తెలుసుకోవాలని, చిన్న చిన్న సరదాలను తీర్చాలని అనుకోలేదు. ఇందుకోసమే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఉండాలి అనుకుంటారేమో పెద్దలు. ఇప్పుడే కాదు, ఇక మీదట కూడా ఇలాంటి సలహాలు నువ్వు నాకు ఇవ్వాలి. ఇందాక మావయ్య చెప్పింది నిజమే, నువ్వు ఈ విషయంలో నాకన్నా సీనియర్వి. తయారవు, నేను కూడా తయారై వస్తాను అన్నాడు మనోజ్. చీరలు కొనడానికి వెళ్దాం అన్న మోహన షార్ట్ టాపు జీన్సు వేసుకుని బయలుదేరింది షాపింగ్ కోసమని, తన అన్నయ్య మనోజు శ్రీకాంతులతో కలిసి. అలా బయలుదేరుతున్న మోహనను చూసి కస్తూరి చీర షాపింగ్ కోసం వెళ్తూ ఈ డ్రెస్ ఏమిటే అంది. ఏం డ్రెస్ వేసుకుని వెళ్తున్నానన్నది కాదు, ప్రస్తుతం ఎవరితో వెళ్తున్నాను అనేది మ్యాటర్. ఇటు అన్నయ్య అటు మావయ్య వీళ్ళ ఇద్దరితో కలిపి వెళ్ళాక ఎవరైనా సరే అంతా తీసుకుని వచ్చి నా ముందు పడేయాల్సిందే. కనుక మమ్మీ హైరానా పడక హాయిగా టీవీలో సీరియల్ చూడు. నేను వెళ్ళి నీకు కాబోయే కోడలికి నచ్చితే నాకు కూడా బట్టలు తెచ్చుకుంటాను, సరేనా? బాయ్ అంటూ కదిలింది కారు వైపు. శ్రీకాంత్ కారుని డ్రైవ్ చేస్తూ ఉంటే మనోజ్ ముందు కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. మోహన వెనక సీట్లో కూర్చుని రోడ్డు మీద దృష్టి సారించింది. ఇంతలో ఏదో అనుమానం వచ్చి, మావయ్య కారు కొంచెం సైడ్ కాపి అటు చూడు అంది మోహన. ఆమె మాటలు విని ఆమె చూస్తూ ఉన్న వైపుకి చూశారు శ్రీకాంత్ మనోజులు ఇద్దరు. అక్కడ రోడ్డు మీద ఒక వ్యక్తి షర్టు కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉన్నట్టుగా లాగుతూ ఉంది ఎత్తుగా బొద్దుగా ఉన్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పక్కనే నిలబడి కంగారుగా భయంగా చుట్టూ చూస్తూ అతనితో ఏదో మాట్లాడుతూ ఉంది మహతి. ఇంతలో అతను ఏమన్నాడో అతని కాలర్ పట్టుకున్న అమ్మాయి ఒక్కసారిగా రోడ్డు అని కూడా చూడకుండా ఆ అబ్బాయిని పట్టుకుని కొట్టడం మొదలుపెట్టింది. మరి అతను ఇంకేమన్నాడో సెల్ తీసి ఏదో చూపించాడు. అంతే, ఆమె పక్కన ఉన్న మహతి అబ్బాయిని పట్టుకుని కొట్టడం మొదలెట్టింది. ఇంతదాకా ఆవేశపడుతున్న మహతి పక్కన ఉన్న అమ్మాయి ఏడుస్తూ నిలబడింది. ఇంతకీ ఆ పక్కన ఉన్న యువతి ఎవరా అని చూస్తే ఆమె కోమలి. అసలు కోమలి ఇక్కడ ఎందుకు ఉంది? అలా ఎందుకు ఏడుస్తోంది? ఆ అబ్బాయి విసురుగా వెనకకు తోసేసరికి మహతి నేల మీద పడబోయింది. ఇంతలో ఎప్పుడు వెళ్ళాడో ఆ అమ్మాయి మహతి కింద పడకుండా ఆపడం కోసమని
తన చేతులు అడ్డం పెట్టి పట్టుకుని ఏమయ్యింది అడిగాడు మనోజ్. అతనిని చూసిన మహతి షాక్ తిన్నట్టుగా మొహాన్ని పెట్టింది. ఏమైంది మళ్ళీ గట్టిగా అడిగాడు మనోజ్. అది అది అంటూ ఏదో చెప్పబోయింది మహతి. ఆమెను చేయి పట్టి ఆపేసింది కోమలి. ఏదో చెబుదాం అనుకుంటున్న మహతి కోమలి ముఖ కవళికలను చూసి చెప్పడం మానేసి తల ఉంచుకుంది. ఇప్పుడు మీరు ఏం జరిగిందో నాకు చెప్తారా లేదా? కంగుమని మోగింది మనోజ్ కంఠం ఆజ్ఞాపిస్తున్నట్టుగా. మేము ఇక్కడ దగ్గరలో ఉన్న బొటిక్కి వెళ్ళాం నిన్న. ఇది కొన్ని డ్రెస్సెస్ అక్కడ ట్రయల్ రూమ్లో ట్రై చేసి వచ్చింది. అంతా బాగానే ఉంది అనుకున్నాం. డ్రెస్సులు తీసుకుని వచ్చేసాం కూడా. మేము బొటిక్కి కొంత దూరం వచ్చేసరికి దీని ఫోన్కి కొత్త నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటని చూస్తే ఇది డ్రెస్ మార్చుకున్న వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడు ఇతను అంటూ అతని వైపు చూపించింది. ఈ గలాట అంతా అవుతున్నప్పుడు అక్కడికి వచ్చిన శ్రీకాంత్ కోమలిని బెదిరించిన అతడిని చూశాడు. ఇంచుమించుగా 40 ఏళ్ల పైనే వయసు ఉంటుంది అతనికి. అతని కూతురు లేదా కొడుకు కోమలి వయసు వాళ్ళే అయి ఉండవచ్చు. ముసలోడికి ఎంత ఆశ! వెంటనే ఈ విషయాన్ని మహిళల విభాగానికి సంబంధించినటువంటి పోలీసు వారికి ఫిర్యాదు ఇచ్చాడు శ్రీకాంత్. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఈ విషయం కాస్త బయటకు వస్తే పరువు పోతుంది. ఇంట్లో వాళ్ళు తలెత్తుకోలేరు. అందరూ గేలి చేస్తారు. చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అంటూ కోమలత్వం అంటే ఎరగనట్టుగా ఉండే కోమలి ఏడవటం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న ఆమెను చూస్తే చిరాకు వచ్చింది శ్రీకాంత్కి. చూడమ్మా, నీ పేరేమిటి అడిగాడు శ్రీకాంత్ చిరాగ్గానే కోమలిని. నా పేరు కోమలి అండి చెప్పిందామె. చూడమ్మా కోమలి, చాలా విషయాలు బయటకు రాకుండానే పోలీసు వారు నేర్పించగలుగుతారు. అయినా ఇదేమీ పెద్ద విషయం ఏం కాదు. దీనిలో నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు. ఈరోజు అతని ఫోన్ లాక్కొని లేదా అతని డేటాను లాక్కొని అతన్ని బెదిరించేసి ఇక్కడ నుంచి నిన్ను తప్పించి పంపించవచ్చు. కానీ ఇదే విధంగా ఇతను ఇంతకు ముందు చేసి ఉండవచ్చు. ఇక మీదట కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. దీనికి పరిష్కారం ఎక్కడా? చదువుకున్న నీలాంటి వాళ్ళు కూడా ఆలోచన చేయకపోయినట్లయితే ఎలాగమ్మా? ఈ విషయం బయటకు రాకుండా చూసేటటువంటి బాధ్యత నాది. ఇక్కడ ఇలా ఏడుస్తూ ఉండడం ఎందుకు? కానీ పదండి, కాసేపు అలాగ తిరిగితే మనసుని మరోవైపుకు తిప్పిన వారవుతారు. అలాగే వెళ్ళి ఏదైనా తిని వద్దాం అంటూ మోహనకి సైగ చేసి కోమలిని మోహనతో కలిపి నడుస్తూ మనోజ్కి మహతికి ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించారు ఇరువురు. కోమలి నుంచి మహతిని శారీరకంగా కాసేపు దూరం చేయగలిగాడు మనోజ్. కానీ ఆమె దృష్టిని మరచలేకపోయాడు. ఆమె చూపులు కోమలి మీదే ఉన్నాయి. ఆ అమ్మాయి ఇంకా అదే మానసిక స్థితిలో ఉంది. వారిద్దరి మనస్థితిని అంచనా వేసిన మోహన, ఇదిగో ఐస్ క్రీమ్ పార్లర్, లోపలికి వెళ్దాం పదండి, ఈరోజు ట్రీట్ నాది మావయ్య అంటూ శ్రీకాంత్ వైపు చూసి కన్ను గిడుతూ అక్కడ టేబుల్ దగ్గర కూర్చుంది. తప్పకుండా, నీకు ఏది కావాలంటే అది చెయ్యి అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. ప్లానింగ్ ప్రకారంగా మోహన్కి అటు, శ్రీకాంత్కి ఇటువైపున కోమలి, కోమలి పక్కన మహతి, మహతి పక్కన మనోజ్, శ్రీకాంత్ వచ్చేలాగా కూర్చున్నారు. అమ్మాయిలు గబగబా చెప్పండి, ఏం తినాలి, ఏం తాగాలి అంటూ అక్కడ ఉన్న క్యాట్లాగ్ తీసుకుని అడగడం మొదలుపెట్టింది మోహన. మోహనను చూసి మొహమాటంగా క్యాట్లాగ్ తీసిన మహతి, కోమలి దానిలో ఉన్న ఐటమ్స్ను వాటి ధరలను చూసి వెంటనే క్యాట్లాగ్ని కింద పెట్టేశారు. అది చూసిన మోహన, ఏమిటి, ఏమైంది అడిగింది. ఏమవ్వడం ఏమిటి, షాక్ కొట్టింది అంది మహతి పక్కన కూర్చున్న కోమలి మెల్లగా వారికి మాత్రమే వినిపించేలాగా. ఆ మాట విన్న మహతి కోమలి పాదంపై తన పాదం వేసి నొక్కి నోరు మూసుకో అన్నట్టుగా చూసింది. కోమలికి మాత్రమే వినిపించేలాగా చెవి దగ్గర చెబుతూ ఔచ్ అని అరిచిన కోమలి మహతి వైపు తిరిగి కోపంగా చూసింది. కోపంగా చూస్తున్న కోమని చూసి సారీ అన్నట్టుగా కళ్ళతోటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మహతి. బయటకు రా, నీ సంగతి చెప్తాను అన్నట్టుగా చూసింది కోమలి. అంతలోనే వీళ్ళనే చూస్తూ వాళ్ళ కళ్ళ భాషను చూసి నవ్వుకుంటున్న శ్రీకాంత్, మోహన, మనోజులు ఒక్కసారిగా ముగ్గురు చూసుకుని పక్కపక్క పైకే నవ్వేశారు. వాళ్ళ నవ్వులు చూసిన మహతి, కోమలి సిగ్గుతో ముఖం ఎర్రగా అవ్వడంతో తల ఉంచుకున్నారు. అది గమనించిన మోహన గబగబా పరిస్థితిని చక్కబెడుతూ నచ్చిన ఐస్ క్రీము, పిజ్జా ఆర్డర్ ఇచ్చి కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. ఎంత సమయం గడిచిందో తెలియనే లేదు. ఎవరికి కావాల్సినవి వారు తీసుకుని తిన్న తర్వాత అందరూ కలిపి బయటకు వచ్చారు. ఇప్పుడేం చేద్దాం అడిగింది మోహన. ఏముంది,
ఈరోజు సాయంత్రం లోపల పోలీస్ స్టేషన్కి రమ్మనమని స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు కదా ఎస్ఐ గారు, వెళ్ళాలి అంది ఆందోళన నిండిత స్వరంతో కోమలి. అదేమిటి కోమలి, ఇంతదాకా తీసుకొచ్చిన వాడిని ఇలాగ మధ్యలో వదిలేసి వెళ్తానా? నీతో మా మనిషిని పంపిస్తాను, అతని వెంట ఆ పని చేసుకుని ఇంటికి వెళ్దు గాని, కంగారేమీ లేదు అన్నాడు శ్రీకాంత్. చాలా థ్యాంక్స్ అండి, మీరేదో పని మీద వచ్చినట్టుగా ఉన్నారు, మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది అంది కోమలి ఇబ్బందిగా. అదేమీ లేదు, ఏదో చీరల షాపింగ్ అన్నానని బయలుదేరాం. తీరా చూస్తే మా మోహన్కి చీరల గురించి ఏమీ తెలీదు. మీకేమైనా ఐడియా ఉంటే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అడిగాడు శ్రీకాంత్. చీరలా అంటూ తెల్లముఖాలు వేశారు ఒకేసారి మహతి కోమలి. చీరలే, అదేదో అడగకూడని విషయం అడిగినట్టుగా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారేమిటి అన్నాడు శ్రీకాంత్ నవ్వేస్తూ. మరి చీరల గురించి మమ్మల్ని అడిగితే మేం మాత్రం ఏం చెప్తాం అంది కోమలి. వెంటనే ప్రశ్నార్థకంగా మహతి వైపు చూశారు శ్రీకాంత్ మనోజులు. వాళ్ళ దృష్టి తన వైపు మళ్ళగానే తల వంచుకునే నిల్చుంది మహతి. అని గట్టిగా నవ్వేస్తూ, పెద్ద గొప్పగా నన్ను ఎక్కిరించావు చూసావా, ఈ కాలపు అమ్మాయిలంటే ఇంతే, పెద్ద నేను ఒక్కదాన్ని వేరుగా ఉన్నట్టుగా నన్ను ఆట పట్టించారు ఇద్దరూను అంది చప్పట్లు కొడుతూ మోహన ఆనందాన్ని చూసావా మామా, దీనిలాంటి జీవులు ఇంకా ఉన్నారు అనేటప్పటికీ ఎంత ఆనందం కలిగిందో దీనికి అన్నాడు మనోజ్ కూడా నవ్వేస్తూ. మనోజ్ మాటలు మోహన వైపు ఉన్న చూపులు మాత్రం మహతి మీదనే ఉన్నాయి. అది గమనించిన శ్రీకాంత్, రేపు నిశ్చితార్థం అయ్యాక ఇలా చూసినా పర్వాలేదు కానీ రోడ్డు మీద నించుని అలా సొల్లు కార్చకురా, నువ్వు కార్చేసే ఆ సొల్లుకి పాపం ఆ అమ్మాయి చున్నీ తడిసిపోతుంది అన్నాడు మనోజ్ చెవిలో. టూ మచ్ మావయ్య, నువ్వేమో అడగక్కర్లేకుండానే మా చెల్లినిచ్చి పెళ్లి చేసేశారు. ఇన్నాళ్ళకి నాకు కావలసిన అమ్మాయి కనిపిస్తే కనీసం చూడొద్దంటావే, నిన్నటి దాకా పెళ్లి చేసుకోనంటే చేసుకోలేదో అని ఒకటే గొడవ పెట్టారు. ఈరోజు పిల్ల నచ్చిందని ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే చూడొద్దని అంటావేంటి అన్నాడు కోపంగా మనోజ్. చూడొద్దు అనలేదు నాన్న, కొంచెం ఆ అమ్మాయిని ఊపిరి పీల్చుకొని, అసలే కొత్త పాపం బిక్కమొహం వేస్తే ఎలాగా అని దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళారు మోహన, శ్రీకాంత్, మనోజ్, వారి వెంటే మహతి, కోమలీలు. షాపింగ్ మాల్ దగ్గరికి కారు ప్రవేశించగానే ఆ విషయం తెలుసుకున్న షాపింగ్ మాల్ మేనేజర్ వచ్చి కారు డోర్ను తెరిచి సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు. అది చూసిన మహతి, కోమలికి ఆశ్చర్యంతో తలమునకలు అవుతూ ఉండగా ముందే కారు దిగిన మోహన, శ్రీకాంత్, మనోజులు అలాగే కారులో కూర్చున్న మహతి, కోమలీలను చూసి ఏంటి అక్కడే ఉండిపోయారు, దిగండి అన్నారు. రావే అంటూ మహతిని కారు నుంచి బయటకు లాగింది కోమలి. షాపింగ్ మాల్లో అక్కడున్న చీరలన్నింటినీ చూసి కోమలి, నేనైతే ఈ షాపింగ్ మాల్ గుమ్మంలోకి అడుగు పెట్టడానికి కూడా ధైర్యం చేయను అని మహతి చెవి దగ్గర చేరి చిన్నగా అంది. ఊరుకో, వాళ్ళకు వినబడుతుంది అంది మహతి. అలా వెనకనే ఉండిపోయిన వాళ్ళిద్దరిని చూసి మోహన, ఏమిటి కోమలి, రండి చూడండి, మీకు మావయ్య ఆల్రెడీ చెప్పారు కదా నాకు చీరల గురించి అస్సలు తెలియదు అని, మీరు ఏం ఫైనల్ చేస్తే అవి తీసుకుంటాను, ఏమీ అనుకోకుండా ఈ సాయం చేయరా ప్లీజ్ అడిగింది. భలేవారే, మాకు తెలియదు కానీ ప్రయత్నం చేస్తాం అంటూ అక్కడ ఉన్న చాలా రకాల చీరలు, మ్యాచింగ్ బ్లౌజులు, వాటి మీదకు సరిపోయేటట్టుగా ఉండే నగలు, పర్సు, శాండిల్స్, క్లచెస్, ఇలా రకరకాలు చూడటం మొదలుపెట్టారు. ఇంతలో ఎర్రంచు నీలం రంగు పట్టు చీర పైన బంగారంతో నేసినటువంటి నేత, అక్కడక్కడ ఖరీదైన రాళ్ళు, వజ్రాలతో చేసినటువంటి ఎంబ్రాయిడరీ ఉన్నటువంటి చీరను పదే పదే మహతి గమనించడం చూసిన మనోజ్ తనలో తను నవ్వుకుంటూ ఆ పట్టు చీర, దాని మీదకి నగలు తీసుకున్నాడు. అలాగే శ్రీకాంత్ కూడా ఒక ఆకుపచ్చ సిల్క్ ఫ్యాషన్ శారీ తీసుకున్నాడు. దాని మీదకు సింపుల్గా ఉండే నెక్లెస్, చెవులకు హ్యాంగింగ్స్, బ్యాంగిల్స్ కూడా తీసుకుంటూ తననే చూస్తున్న మోహన వైపు చూసి నచ్చిందా అన్నట్టుగా కళ్ళు ఎగరేసి అడిగాడు. అది చూసిన మోహన ఎక్సలెంట్ అన్నట్టుగా సైగ చేసి చీర ప్యాక్ చేయిస్తున్న మనోజ్ను చూపించింది. తర్వాత జెంట్స్ సెక్షన్కి వెళ్ళి మనోజ్ చేత రకరకాల సూట్స్, లాల్చీ పైజామా సెట్స్ ట్రయల్ చేయించారు. కావాలని మహతి వైపు చూస్తూ ఆమె కళ్ళల్లోని మార్పును గమనిస్తూ ఆమె దృష్టిని ఆకర్షించింది అనిపించిన డ్రెస్సునే ప్యాక్ చేయించుకున్నాడు మనోజ్.
షాపింగ్ అంతా అయిపోయాక శ్రీకాంత్ చెప్పినట్టుగా కోమల విషయంలో సాయం చేయడం కోసమని లీగల్ అడ్వైజర్ను స్టేషన్ వద్ద ఉండమని చెప్పి కోమలికి సహాయంగా మహతి వెళుతూ ఉండగా, ఉండండి నేను వస్తాను అంటూ ఆందోళనగా చూస్తూ మనోజ్ కూడా బయలుదేరుతూ ఉంటే, ఆల్ ద బెస్ట్ రా బామ్మరిది అన్నాడు శ్రీకాంత్ నవ్వేస్తూ. అదేంటి మావా, ఆడపిల్లల్ని ఎలా పంపిస్తాను చెప్పు ఒక్కళ్ళనే అడిగాడు మనోజ్. ప్లీజ్ రా వెళ్ళిపోరా అన్నట్టుగా వాళ్ళ వెనకాల నిలబడి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. అంతేలేరా, ఇంకా పెళ్ళి కూడా కాలేదు అప్పుడే అన్నాడు శ్రీకాంత్. నీకు దండం పెడతా పో బావా, చెల్లాయ్ జాగ్రత్తే అంటూ తాను ఆల్రెడీ బుక్ చేసిన క్యాబ్ లోపలికి వెళ్ళిపోయాడు మనోజ్ సీరియస్గా ముఖం పెట్టుకుని. మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా అన్నాడు శ్రీకాంత్ క్యాబ్ ఎక్కుతున్న మనోజ్ని చూసి అప్రయత్నంగా. ఇంకా చూసింది చాలు కానీ మనం వెళ్దాం పద శ్రీ అంది గారంగా చూస్తూ మోహన. పోదాం పద అంటూ కారులో మోహనను కూర్చోబెట్టి తాను ఎక్కి, ఇంకోసారి పిలవ్వే శ్రీ అని అడిగాడు శ్రీకాంత్. ముందు కారు స్టార్ట్ చేసి కొంచెం దూరం పోని బాబు, ఆ తర్వాత అలాగే పిలుస్తాను అంది మోహన కాళ్ళని తీసుకొచ్చి శ్రీకాంత్ ఒడిలో పెడుతూ. బయట వాళ్లకు మనం కనిపించాం కాబట్టి సరిపోయింది కానీ ఏమిటిది, మొగుడి ఒడిలోకి కాళ్ళు పెట్టేస్తావా అడిగాడు శ్రీకాంత్. లోకాలీలే ఎంతోడైనా లోకువ మనిషే సొంతింట్లోన అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు అంటూ పాడింది మోహన. సూపర్ అంటూ ఆమె పాదాలను నొక్కి కారుని స్టార్ట్ చేశాడు శ్రీకాంత్. అది చూసిన మోహన గబుక్కున శ్రీకాంత్ ఒడిలో పాదాలను తీసేసి అతని భుజం మీద తలను ఆంచింది. ఏమైందిరా అడిగాడు గారంగా మోహనను తల మీద చెయ్యి వేసి నిమురుతూ శ్రీకాంత్. చూడు మావయ్య, అన్నయ్యని పెళ్లి చూపులు అయ్యాయి అంతే, ఇంకా కుదరను కూడా లేదు సరిగ్గా. అప్పుడే అన్నయ్య మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు చూసావా, ఇంకా ఇంతేనేమో అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మోహన తలపైన చెయ్యి వేసి, పిచ్చి, నీ మొగుడు నీ వెనకే తిరుగుతూ ఉన్నప్పుడు మీ అన్నయ్య అతనికి కాబోయే భార్య వెనక తిరగడంలో తప్పే ఉంటుంది చెప్పు. ఎందుకే మీ ఆడవాళ్ళకి ఇంత జలసి కుళ్ళుబోతూ అన్నాడు మోహన తలపైన మొట్టికాయ వేసి నవ్వుతూ శ్రీకాంత్. నిజమే కదా, వాడితో ఎప్పుడూ గొడవలే కానీ చాలా ప్రేమగా 10 నిమిషాలు మాట్లాడి ఎరగను. నిజంగా వాడి మీద నాకు ఇంత ప్రేమ ఉందన్నమాట అంది నవ్వేస్తూ మోహన. ఎక్కడ ఆడవాళ్లే బాబు, అంతలోనే నవ్వు అంతలోనే ఏడుపు. పైగా మొగుడేమో తనవాడే కావాలి. అన్నయ్యను కానీ కొడుకును కానీ పక్క వాళ్లకు పంచరు, కానీ వాళ్లకు పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టేయాలి. ఇది మరీ ఓవర్గా లేదు అడిగాడు శ్రీకాంత్. అదేంటి మావయ్య అలా అంటావు, మా ఆడవాళ్ళం మాకన్నా ఎక్కువగా మీ మగవాన్ని ప్రేమిస్తాం. అన్న కావచ్చు, నాన్న కావచ్చు, కొడుకు అవ్వచ్చు, మొగుడు అవ్వచ్చు, మీ మగవారిలా కాదు. అందుకనే పక్కవారికి పంచలేక గొడవలు పడిపోతూ ఉంటాం. కానీ మీ మగవాళ్ళు పక్కవాళ్ళు మన కోసం బాధపడుతున్నారు అని తెలిసి కూడా నవ్వుకుని మమ్మల్ని పిచ్చవాళ్ళని చేసేస్తూ ఉంటారు అంది మూతి ముడుస్తూ మోహన. అమ్మో, ఎరక్కపోయి అన్నాను, వదిలేసేయ్, నువ్వు అలా మూతి బిగిస్తే చూస్తూ ఉండలేను బుజ్జి, ప్లీజ్ అన్నాడు శ్రీకాంత్ జాలిగా ముఖం పెట్టి. అతని ముఖాన్ని చూసి ఆపుకోలేక నవ్వేసింది మోహన. కారులో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మోహన శ్రీకాంతులు ఇంటికి చేరుకున్నారు. లగేజీ అంతా ఇంట్లో పెట్టమని నౌకరికి చెప్పి లోపలకు వచ్చిన మోహన శ్రీకాంతులకు హాలులో పెద్దవాళ్ళు కనిపించేసరికి తెచ్చిన నగలు, చీరలు, మ్యాచింగ్ జ్యువెలరీ అన్నీ కూడా ప్రదర్శనకు పెట్టింది మోహన. నవ్వుకుంటూ కేరింతలు కొడుతున్న మోహనను చూసి, ఓ పెళ్ళామా, ఆకలే తల్లి, నగల్నే కాదు వాటిని కొనిచ్చిన మొగుడిని కూడా చూస్తూ ఉండు అప్పుడప్పుడు అన్నాడు శ్రీకాంత్. అన్నీ చూస్తానులే మావయ్య అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచింది మోహన. అందరూ కలిపి భోజనాలు చేస్తూ ఉండగా మీతో పాటు మనోజ్ కూడా వచ్చాడుగా, ఏమయ్యాడు అడిగింది కస్తూరి. అయ్యో, అది ఎందుకు అడుగుతావమ్మా, నీ కొడుకు పెళ్లి చూపుల దాకా కూడా ఆగటం లేదు. ఫోటో చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. అనుకోకుండా రోడ్డు మీద ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండు కనిపించారు. అంతే, వాడికి ఈ పాత చెల్లెలు కొత్త బావ కనిపిస్తే ఒట్టు. చూసావా మావయ్య, అన్నయ్య నన్ను వదిలేశాడు అన్నాను మావయ్య దగ్గర. నీ మొగుడు నీతో పాటే ఉండాలనుకుంటున్నావు, ఆ అమ్మాయి మొగుడు కూడా వాడి పెళ్ళాం దగ్గర ఉండాలి అనుకుంటాడు కదా అన్నాడు. సరేలే, అది కూడా నిజమే కదా,
అని అంటూ శ్రీకాంత్ వైపు చూసి మాట్లాడడం ఆపేసింది మోహన. ఇంతకీ ఏమంటావే నవ్వారు మోహన అమ్మమ్మ జానకమ్మ. చెప్పేదేముంది, రేపు పెళ్లి చూపులకి వెళ్తున్నాంగా, పనిలో పని మొత్తం నీ నగలు చీరలు అన్నీ బయటకు తీసి ఓసారి ఫ్రెష్గా తయారు చేయించి రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే ఫంక్షన్లలోనూ పెళ్లిలోనూ ఏకంగా వాడేసుకోవచ్చు. ఆ తర్వాత పట్టు చీరలన్నీ మళ్ళీ సర్దించి బీరువాలో పెట్టుకోవచ్చు, అంతే కదా అంది తల్లి కస్తూరి మెడ చుట్టూ చేతులు వేసి నవ్వేస్తూ మోహన. ఓహో, అయితే పెళ్లి చూపులు కూడా అయిపోయాయా అంది నవ్వుతూ కస్తూరి. వాళ్ళ పెళ్లి చూపులు అయ్యాయమ్మా, నువ్వు కోడల్ని చూసుకోవాలి కదా అంది మోహన. నిజమే, పోనీలే, ఇన్నాళ్లకి ఇల్లు కళకళలాడే సమయం వచ్చింది. కన్నది నేనే అయినా నిన్ను అమ్మమ్మే పెంచింది. కాస్త పెరిగాక నువ్వు కూడా నాకన్నా ఎక్కువ అమ్మమ్మ దగ్గర ఉండడానికే ఇష్టపడేదానివి. ఇప్పుడు ఆ ఇంటి కోడలుగా వెళ్ళావు. ఇన్నాళ్లకు నా ఇంట్లో తిరిగే లక్ష్మి ఇంటికి వస్తుంది. ఆ లక్ష్మిని నా ఇంట్లో కలకానందం ఆనందంగా తిరిగేలాగా చూసుకోవాలి, ఏమమ్మా అంటూ తల్లి జానకమ్మ వైపు చూసి అంది కస్తూరి. అవును అన్నట్టుగా తల ఊపారు ఆవిడ. మనోజ్ మహతి కోమలీలను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అప్పటికే అక్కడకు లాయర్ కూడా వచ్చి ఉండటంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా అనుకూలంగా మారిపోయాయి. పోలీస్ స్టేషన్లో పనులన్నీ పూర్తి చేసుకుని కారులో బ్యాక్ సీట్లో మహతి కోమలిని కూర్చోబెట్టుకున్నాడు. కోమలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసినటువంటి మనోజ్ మొహమాటంగా చూస్తూ ఉన్న మహతిని ముందు సీట్లోకి వచ్చి కూర్చోనమని పిలిచాడు. అంతదాకా కోమలి ఉందని ధైర్యంగా ఉన్న మహతి ఒక్కసారిగా కంగారు పడుతూ భయంగా చూడటం మొదలుపెట్టింది మనోజ్ వైపు. కంగారు పడుతున్న మహతిని చూసి, మీరు అలా కంగారు పడుతూ ఉంటే నాకు కూడా నర్వస్గా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం కామ్గా కూర్చోండి అంటూ కారును మహతి వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా ఆపి ఒక చిన్న ప్యాక్ని మహతి చేతికి అందించి, దీనిలో మీకోసం నేను తీసుకున్న చీర ఉంది. నేను మీకు నచ్చినట్లయితే రేపు ఈ చీర కట్టుకుని పెళ్లి చూపుల్లో కూర్చోండి. మీకు నేను నచ్చానని భావిస్తాను. మీరు నాతో ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు మాట్లాడవచ్చు, లేదు అంటే రేపు మాట్లాడవచ్చు. ఇది నా పర్సనల్ ఐడి కార్డ్, తీసుకోండి అంటూ మహతి చేతికి తన ఐడి కార్డ్ ఇచ్చి, ఒకవేళ ఇలా మాట్లాడడం మీకు ఇబ్బందిగా అనిపించినట్టయితే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఉంటానండి అన్నాడు మనోజ్. భయపడుతూనే అతనిచ్చిన కార్డును తీసుకుంది మహతి. కారు దిగుదామని డోర్ తెరుస్తూ ఉండగా మహతి చేయి పట్టుకుని ఆపాడు మనోజ్. భయపడుతూనే వెనక్కి తిరిగి చూసింది మహతి. మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా అడిగాడు మనోజ్. కంగారు పడుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ అడగమన్నట్టుగా తల ఊపింది మహతి. అది వీడేంటి ఇలా అడుగుతున్నాడు అనుకోకపోతే మీకు బాయ్ ఫ్రెండ్ అంటూ అడిగి అక్కడితో ఆపేశాడు మనోజ్. తెల్లబోయిన మహతి కాసేపటికి తేరుకుని నవ్వుతూ లేదు అన్నట్టుగా మౌనంగానే తల ఊపింది. థ్యాంక్స్ అంటూ నవ్వి గుడ్ నైట్ అన్నాడు మనోజ్. అతనిని చూసి నవ్వి గుడ్ నైట్ అంటూ కారు దిగి బాయ్, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను అంది మహతి. పర్వాలేదు, మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను బయలుదేరుతాను అన్నాడు మనోజ్ మహతిని చూస్తూ. సరే అన్నట్టుగా తల ఊపి ఇంటికి బయలుదేరింది మహతి. ఇంటికి వచ్చే వరకు ఎన్నిసార్లు వెనక్కి తిరిగి మనోజ్ వైపు చూసిందో ఆమెకే తెలీదు. ఆమె ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళేదాకా అక్కడే ఆగి తరువాత కారును స్టార్ట్ చేశాడు మనోజ్. ఎలా ఇంటికి వచ్చాడో తెలియనే లేదు. అతని కాళ్ళు నేల మీద ఆనటం లేదు. మహతి మాటలను కంగారుగా చూస్తున్న ఆ బెదురు కళ్ళను పదే పదే తలుచుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టాడు మనోజ్. అతను అలాగ గాలిలో తేలుతూ ఇంటికి వచ్చేసరికి అక్కడ మోహన చేతులు ఊపుతూ రకరకాల హావభావాలతో మనోజ్ ఎలా వెళ్ళింది, తన మామయ్య ఏం చెప్పింది, అంతా ఏకపాత్రాభినయంలాగా వివరిస్తూ ఉంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు. బ్రహ్మరాక్షసి, ఇలాంటి చెల్లెల్నిచ్చిన దేవుణ్ణి అనుకోవాలి, నా గాలి తీయడానికి పుట్టినట్టుగా ఉంది అనుకుంటూ తనని ఎవ్వరూ చూడకుండా జాగ్రత్త పడుతూ మెల్లిగా పిల్లిలాగా జారుకోబోయాడు మనోజ్. అటువైపే వస్తున్న కృష్ణమూర్తి గారు అది చూసి, ఎరా దింపావా మహతిని ఇంటి దగ్గర అడిగారు నవ్వుతూ. అది మరేమో నాన్న అంటూ నవ్వేశాడు మనోజ్. అయితే ప్రధానానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని బయలుదేరొచ్చు అన్నమాట అంది కస్తూరి వెటకారంగా.
అందుకే అన్నారు పెద్దలు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అని అంది జానకమ్మ. వాడికి కళ్యాణం చాలు కానీ దీనికే పెళ్ళయి అంటూ కస్తూరి మోహన వైపు చూసేసరికి అక్క జీవితంలో అదేదో సాధించాలని ప్రయత్నం చేస్తుంది. అదేదో సాధించనివ్వండి, ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతావు అడిగాడు శ్రీకాంత్. నీ టైంలో నువ్వే మోడర్న్గా ఆలోచించావు, మరి నీ కూతురు దాని విషయంలో నువ్వెందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు? దానికి ఎలా కావాలంటే అలా చేయని అన్నాడు శ్రీకాంత్. ఆ మాటలు విన్న మోహనకు ఎక్కడలేని ఆనందం కలిగింది. నిజమే, మావయ్య చేతిని పట్టుకుని అతని అడుగులో తన అడుగును వేస్తూ అతని జీవితంలోకి ప్రవేశించినందుకు తను ఎప్పుడూ తిరిగి చూసుకునే అవకాశం ఇవ్వని శ్రీకాంత్ను చూస్తే గర్వంగా అనిపించింది మోహనకు. నిజమే, ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా ఆడదానికి కానీ మగవానికి కానీ సరైన జీవిత భాగస్వామి లేకపోతే ఆ జీవితం సమస్యలమయం, అంతులేని విషాదం అనుకుంది మనసులో. నా నీవే నేనే నవలను చదువుతున్నానండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ కామెంట్స్ రావటం లేదండి. దయించి సబ్స్క్రైబ్ చేసుకోండి.